దగ్గరకు ఉండండి సార్ దగ్గర క్లోజ్ 1 సెకండ్ క్లోజ్ 1 సెకండ్ రైట్ ఓకే 1 సెకండ్ సార్ ఇక్కడ చూడండి సార్ పాపా ఇక్కడ చూడు రైట్ ఓకే సార్ ఇటు చూడండి 1 మినిట్ సార్ ఇక్కడ చూడండి సార్ ఓకే సార్ ఇటు చూడండి 1 మినిట్ సార్ ఇక్కడ చూడండి సార్ దగ్గరకు ఉండండి సార్ దగ్గర క్లోజ్ 1 సెకండ్ క్లోజ్ 1 సెకండ్ రైట్ ఓకే 1 సెకండ్ సార్ ఇక్కడ చూడండి సార్ పాపా ఇక్కడ చూడు రైట్ ఓకే మిలియన్ స్టెప్స్ అహెడ్ అవి ఏదైనా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ స్టెప్ తోటే మొదలవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఇన్ యువర్ థింకింగ్, వెరీ క్లియర్ ఇన్ యువర్ ఆబ్జెక్టివ్. చాలా వెనుకబడి ఉన్నారా అంటే అదేం కాదు. ద డివైడింగ్ లైన్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ట్రస్ట్ ని పునరుద్ధరించారు. కృష్ణస్వామి ముదిరాజు గారి ట్రస్ట్ కూడా ఉంటుంది. వారి కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఏర్పాటు చేసిన ట్రస్ట్, అది కూడా ఈ మధ్య కాలంలో పనిచేయడం లేదు. గతంలో వారు నన్ను అడిగినారు, దాంట్లో చాలా పేర్లు చూసిన తర్వాత నేను, ఎందుకంటే దాన్ని మళ్ళీ లోతుకు పోయి పనిచేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో నేను కొంచెం వెనుకాడికి వేసిన. అదేవిధంగా ఇలా సికింద్రాబాద్ భవన ట్రస్ట్ కావచ్చు, కోకాపేట ట్రస్ట్ కావచ్చు, దయచేసి మీకు అందరికీ కూడా ఒక మాట చెప్తున్నా, మీలాంటి వాళ్ళు ముందరికి రండి. అన్ని ట్రస్ట్ ని ఒకే ట్రస్ట్ కింద తీసుకొచ్చి ఒకే ఏజెంట్ కింద పనిచేసే బాధ్యత తప్పకుండా తీసుకున్నాం. వాటికి తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే భవన నిర్మాణాలు కావాలి. ఇలా మనం రాష్ట్రంలోనే 22 జిల్లా కేంద్రాల్లో భవనాలకు స్థలాలు సేకరించినాం. వందలాది గ్రామాల్లో ఇలా భవనాలు కట్టుకున్నాం. పెద్దమ్మ దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంకా బలంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన జాతి అనే విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తూ, మరి ఈ రోజు తక్కువ టైం అయినప్పటికీ కూడా రోజు కూర్చొని భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా మరియు కల్చరల్ విభాగం సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ముదిరాజు బిడ్డలకు సత్కారం చేయడానికి తలపెట్టడం జరిగింది. యూపీఎస్సీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పెద్దలకి, అదేవిధంగా గ్రూప్ 1లో ఇటీవల కాలంలో విజయం సాధించిన వాళ్ళకి, సామాజిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు, పత్రికా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు, అదేవిధంగా పోలీసు అధికారులుగా సెలెక్ట్ అయ్యి పనిచేస్తున్న పెద్దలకు, డాక్టరేట్స్ సాధించిన అనేక మంది యువకులకు ఈరోజు వారందరినీ సత్కరించడం, సన్మానించడం మా బాధ్యతగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో ఇది స్ఫూర్తిదాయకంగా నిలబడాలని, ఇంకా దీన్ని విస్తృతపరిచి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భారీ ఇంకా సాధ్యమైనంత వరకు ఆర్థిక సాయం కూడా అందజేసే విధంగా మా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది. దీనికి ఇంకా విస్తృత ప్రాతిపదిక మీద మా వ్యవస్థను కూడా మెరుగుపరుచుకొని ఇంకా బలోపేతం చేసి రానున్న సంవత్సరం నాటికి ఇంకా భారీ ముదిరాజు బిడ్డల్ని సత్కరించే కార్యక్రమం కానీ వారికి చేయూతనందించే కార్యక్రమాలు ఇంకా బలంగా చేస్తామని ఈ సందర్భంగా
బడ్జెట్ ఏముంటుంది దాంట్లో పాత సీసాలో కొత్తసారి లాగా ఉంటుంది. ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది, ఆర్థిక వనరుల సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి గత ప్రభుత్వ కాలంలో కంటిన్యూ చేసిన స్కీమ్స్ అన్నింటినీ కూడా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంకా అదనంగా ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కొంత కష్టతరంగానే ఉంది. అన్నిటినీ మొత్తం ఇంకా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది.